బెల్లం పరిమాణం ఒకసారి ఈ విధంగా చేసుకోండి, చాలా బాగుంటుంది. పాలు విరిగిపోకుండా ఎక్కువ టేస్టీ తోటి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పరిమాణం ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ వీడియోస్. ముందుగా ఒక కప్పు రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి మీకు టైం ఉంటే ఒక 10-15 నిమిషాలు లేదంటే హాఫ్ అన్ అవర్ నానపెట్టుకోండి. నేనైతే వెంటనే రైస్ అయితే చేస్తున్నా. పూచికి కలసం కింద పెట్టిన రైస్ తోటి ఈ పరిమాణం చేస్తున్నా కాబట్టి రైస్ కాస్త పచ్చగా కనిపిస్తుంది. అలాగే 2-3 స్పూన్స్ పెసరపప్పుని తీసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. పెసరపప్పు అయితే కాస్త ఎక్కువగానే ఫ్రై అయిపోయింది. మీరు లైట్గా అయితే ఫ్రై చేసుకోండి. వాటిని కూడా శుభ్రం కడిగి నానపెట్టుకోండి. ఒక గిన్నె తీసుకొని టీ గ్లాస్ పైన వాటర్ పోస్తున్నా అండి. 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నా. మొత్తం పాలతో చేసుకున్న పరిమాణం అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చినట్టు పాలు కాస్త ఎక్కువ తక్కువ ఎలా అయినా తీసుకోవచ్చు. పాలల్లోనే ముందుగా నానపెట్టుకున్న రైస్ని వేసుకొని అన్నం అయితే ఉడికించుకోవాలి. ఇలా పాలల్లో అన్నం ఉడికితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇందులోనే ముందుగా నానపెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకొని పాలైతే పొంగనిచ్చుకుందాము. పాలు పొంగి అన్నం ఉడికేలోగా ఇప్పుడైతే బెల్లాన్ని కరిగించుకొని పెట్టుకోవాలి. నేను బెల్లం అయితే 2 రకాలుగా ఉండేదైతే తీసుకున్నాను. ఈ బ్లాక్ బెల్లం వచ్చి ప్యూర్ ఆర్గానిక్ బెల్లం అండి. చూస్తుంటేనే మీకు తెలుస్తుంది ఎంత సాఫ్ట్గా ఎలా ఉంది. ఇదైతే మార్కెట్లో దొరికే వైట్ బెల్లం. మొత్తం ఆర్గానిక్ బెల్లం వేస్తే రైస్ ఎక్కువ బ్లాకిష్గా కనిపిస్తుందని కాస్త వైట్ బెల్లం కూడా కలుపుతున్నాను. 1 కప్పు రైస్కి నేను 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నా. పరిమాణం కాస్త స్వీట్గానే ఉండేలాగైతే చేస్తున్నాను. మీ స్వీట్నెస్ బట్టి బెల్లాన్ని అయితే తీసుకోవచ్చు. బెల్లాన్ని కరిగేలాగా ఇలా కరిగించుకోవాలి. బెల్లం కరిగి కాస్త మరిగి తిక్కగా అయితే సరిపోతుంది. తీగ పాకం అయితే రానవసరం లేదు. బెల్లం ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం పాకాన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్న రైస్ కూడా అయితే పొంగొచ్చినాయి. ఇలా పాలు పొంగొచ్చినాక లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అన్నాన్ని అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాలతో ఉడికించుకుంటున్నాం కాబట్టి రైస్ అయితే అడుగంటుతుంది. ఇలా మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. పాలన్నీ పొంగిపోతాయని అక్కడే ఉండవలసిన అవసరం లేకుండా గరిటె పెట్టేసి ఉడికించుకుంటుంటే పాలైతే పొంగిపోకుండా ఉంటాయి. ఇలా పాలన్నిటికి రైస్ ఇలా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బెల్లం పాకం పోసుకుంటే పాలైతే విరిగిపోతాయి. ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాం. ఈలోగా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఒక తడక తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి కరిగినాక ఒక 10 బాదం పప్పు పలుకులు వేసుకోవాలి. బాదం పప్పు కాస్త ఫ్రై అయినాక ఒక 10 కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నా. బాదం పప్పు ఫ్రై అయినాక కిస్మిస్ వేసుకోవాలి. లేదంటే కిస్మిస్ త్వరగా ఫ్రై అయిపోతాయి. ఇలా ఏవి మాడిపోకుండా మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకున్న రైస్ లో ఈ బెల్లం పాకం వేసుకోవాలి. బెల్లం పాకం కూడా పూర్తిగా చల్లారాలి. అప్పుడే పాలు విరిగిపోకుండా ఉంటాయి. ఇలా పాకం పోసుకున్నాక రైస్ అంతటి కలిసేలాగా కలుపుకోవాలి. మీకు కాస్త పల్చగా ఉండాలనుకుంటే ఈ విధంగానే ఇంకా పరిమాణం అయితే తీసుకోవచ్చు. ఇది ఎంతసేపు ఉన్న చిక్కబడదు, పాలు కూడా విరిగిపోకుండా టేస్ట్ కూడా బాగుంటాయి. నాకు ఇంత పల్చగా వద్దని కాస్త తిక్కగా అయ్యేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించుకున్నా. ఇలా ఉడికించుకోవడం వల్ల పాలు కూడా అయితే విరిగిపోవాలి. మీరు చూస్తున్నారు కదా, ఇంత ఎక్కువ క్వాంటిటీలో పాలు వేసుకుని డైరెక్ట్ బెల్లం వేసుకున్నారనుకో అప్పుడు ఖచ్చితంగా పాలు విరిగిపోతాయి. అలా కాకుండా ఈ విధంగా చేసుకుంటే పాలు విరిగిపోకుండా పరిమాణం అయితే బాగుంటుంది. ఒక 5 మినిట్స్ అయితే పరిమాణాన్ని ఉడికించుకున్న కాస్త తిక్కగా అయితే అయింది. ఇలా ఉడికినాక ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఇంకొకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన బెల్లం పరిమాణం రెడీ. పాలతో చేసినాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, మీకు నచ్చుద్ది. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.